అందరికీ నమస్తే అండి. మీకు ఇక్కడ ఒక వీడియో పెడుతున్నాను చూడండి. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తన కార్యకర్తల్ని దారుణాతి దారుణంగా కొడుతుంటే చూస్తా పక్కనోళ్ళకి దూరంగా ఉన్నోళ్ళకి నమస్కారం పెడుతున్నాడు గానీ, కనీసం ఆ సెక్యూరిటీతో వారించి "నువ్వు అలా కొట్టడం తప్పు. మా కార్యకర్తలు ఎందుకు కొడతావు" అని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లే. అక్కడ ఎవరిని కొడుతున్నారండి? వైసీపీ కార్యకర్తల్ని. ఇది మొదటిసారి ఏం కాదు కొట్టడం. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళితే తన చుట్టూ ఉన్న వ్యక్తులు కార్యకర్తల్ని కొడతా ఉంటారు. మన లాస్ట్ టైమ్ అయితే సింగయ్య లాంటి సంఘటనలు అయితే డైరెక్ట్‌గా మనం చెప్పుకోవసరం. తన కారెక్కితే తన నాయకుడు ఆ కార్యకర్తని ఏదో ఈడ్చి తుప్పలో పడేసి వెళ్ళిపోయారు. అంత దారుణంగా ప్రవర్తిస్తా ఉంటారు. సిగ్గనిపించట్లా అసలు జగన్మోహన్ రెడ్డి? కనబడట్లేదా నీ సెక్యూరిటీ నీకేం చేస్తున్నారనేది అక్కడ? మనం ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు మనం ఏమైనా ఆదేశాలు ఇవ్వాలి? కార్యకర్తలు అభిమానంతో ముందుకొచ్చినప్పుడు మీరు వారి పైన చేయి చేసుకోమాకండి, సర్ది చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పాలి కదా! మరి ఏం పోయే కాలం నీకు అర్థం కావట్లా? దగ్గరుండి కార్యకర్తలు కొట్టించేస్తాడండి. ఏమన్నా అంటే భద్రతా లోపం అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భద్రతా లోపం ఏమీ లేదు. కానీ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిందనుకోండి, సాయంత్రం సాక్షిలో ఒక డిబేట్ పెట్టించేస్తారు. జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు, ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? అందుకని చెప్పేసి మా సెక్యూరిటీ మా కార్యకర్తలు కొట్టుకుంటాం అని చెప్పి మాట్లాడతారు. అసలు నిన్ను ఎవడు పర్యటనకి వెళ్ళమన్నాడు? నిన్ను ఎవడంత రోడ్ షో చేయమన్నాడు? నువ్వు వెళ్ళాలనుకుంటే నీట్‌గా వెళ్ళొచ్చు, రావచ్చు కదా! పైగా అక్కడ కార్యకర్తలను ఎవడు కొట్టమన్నాడు? ఇదొక అన్న నీ అంత దిక్కుమాల రాజకీయ నాయకుడు ఇంక ఈ భూప్రపంచంలో ఎవడు ఉండడేమో అన్న. అంత వరస్ట్‌గా తయారయ్యావు నువ్వైతే గనక. ఆ!